వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 నూతన గవర్నర్ పెద్ది శివరాం ప్రసాద్ ప్రమాణ స్వీకార మహోత్సవం జనవరి 5వ తేదీ ఆదివారం ఉదయం జరగనుంది. గుంటూరు విద్యానగర్ మెయిన్ రోడ్ ఫస్ట్ లైన్లోని ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ క్యాంపస్లో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నేచర్ వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రతినిధులు సభ్యులను ఆహ్వానించేందుకు నూతన గవర్నర్ పెద్ది శివరాం ప్రసాద్, సెక్రటరీ కె మురళీకృష్ణ, ట్రెజరర్ సత్యనారాయణ, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ షేక్ లాల్ వజీర్ మంగళవారం ఉదయం ఎకో పార్కుకు విచ్చేశారు. వీరికి ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు, కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు, కోశాధికారి గోలి బాలమోహన్ తదితర ప్రతినిధులు సాదర స్వాగతం పలికారు. అలాగే నేచర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాండ్రు రవికుమార్, కార్యదర్శి జంజనం రామకృష్ణ తదితర ప్రతినిధులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 203 నూతన గవర్నర్ పెద్ది శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్లో మంగళగిరి వాకర్స్ అసోసియేషన్లో కీలకమని చెబుతూ, జనవరి 5వ తేదీ జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ తప్పనిసరిగా విచ్చేయాలని కోరారు. మన గవర్నరు 2003కి ఉన్నటువంటి గవర్నరు శ్రీనివాస్ రెడ్డి గారు 37వ తారీఖుతో ఆయన పదవీ కాలం పూర్తి అవుతుంది. జనవరి 1 నుంచి నూతనంగా మరలా తిరిగి పెద్ది శివరాం ప్రసాద్ గారిని ఎలక్టెడ్ గవర్నర్గా ఆల్రెడీ మనం ఎలక్ట్ చేసుకొని ఉన్నాం. కాబట్టి వారు 1వ తారీఖు నుంచి వారి యొక్క కాల పరిమితి ప్రారంభం అవుతుంది. కాబట్టి దాని సందర్భంగా మరి 5వ తారీఖున అందరికీ ఆదివారం కావాలి కాబట్టి 5వ తారీఖు రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో మరి అక్కడ మనందరం కూడా మీరందరూ కూడా ఆహ్వానితులు. ఎందుకంటే మంగళగిరి గుంటూరు వాకర్ మన 2003కి ఆయు పట్టు అని నేను నమ్ముతున్నా. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి మీరు తొందరగా టిఫిన్కి అక్కడికి వచ్చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వాకింగ్ అయిపోగానే బయలుదేరి కనుక వచ్చినట్టయితే టిఫిన్కి అక్కడికి వచ్చేయచ్చు. ఇది గుంటూరులో రింగ్ రోడ్డు, ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ అంటే ఎవరైనా చెప్తారు, ప్రాబ్లం లేదు. మెయిన్ రోడ్డు విద్యానగర్ ఫస్ట్ లైన్ మెయిన్ రోడ్డు పక్కనే అక్కడ మన సాయిబాబా గుడి కూడా ఉంది. మీకు పక్కనే 3వ లైన్లో చాలా ఫేమస్ గుడి, ఆలపాటి రాజా గారు కట్టించినటువంటి టెంపుల్ కూడా ఉంది. మీరు అక్కడికి వెళ్ళి సాయిబాబా దర్శనం కూడా చేసుకునేదానికి అవకాశం మేము మా గురువు గారితో కూడా పురోహితుడితో కూడా మాట్లాడాము. మీరంతా కూడా సాయిబాబా గారికి దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఆహ్వానితులు రావాలి మీరంతా. ఎందుకంటే ఇవాళ మన ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఒక ఇంట్లో సుమారుగా 50-100 మంది ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. ఇవాళ వాకర్స్ ద్వారానే తిరిగి మరలా పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవాళ ఇక్కడ మనం విభిన్న మనస్తత్వాలు, విభిన్న మరి ప్రాంతాలు నుంచి వచ్చినటువంటి వారందరం కూడా ఒకే చోట మరి ఏకతాటిపైన ఉండి ఒకే మాట ఒకే పాటగా మన ప్రెసిడెంట్ సెక్రటరీ చెప్పేటువంటి విషయాలని ఆచరిస్తూ చక్కగా మీరు దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి మంగళగిరి వాకర్ అసోసియేషన్ వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. జై హింద్, జై జన్మభూమి. గౌరవ వాకర్ సభ్యులందరికీ శుభోదయం. విషయం ఏమిటంటే మన ప్రసాద్ గారు అంటే గుంటూరు ప్రసాద్ గారు అంటే గుంటూరు అంటే మన అదే గుంటూరు ప్రసాద్ గారు 3 జిల్లాల గవర్నర్గా ఎన్నికైనందుకు ముందుగా మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా మీరు అనుకోని రీతిలో మా యొక్క ఆగమనం ఉంటుంది. అక్కడికి కంపల్సరిగా అందరం ఇచ్చేసి మిమ్మల్ని అభినందించడానికి మేము ముందుంటాం కంపల్సరిగా. అదిగాక మంగళగిరి, విజయవాడ, గుంటూరు ఈ 3 ఒక రకంగా సిటీస్ అంటే ఒకటే, వేరే వేరే కాదు. కానీ ప్రాంతం ఇది వారధి, ఇది ప్రాంతం. అక్కడ గుంటూరుకి విజయవాడకి వారధి. కాబట్టి మేము తప్పనిసరిగా వస్తామండి మిమ్మల్ని అభినందించడానికి. మా బాధ్యత అది, ఒక రకంగా చెప్పాలంటే మా బాధ్యత అది. ఎందుకంటే మన గుంటూరు సంబంధించిన వ్యక్తి గవర్నర్గా ఎన్నికవటం అనేది చాలా గర్వకారణం. కాబట్టి కంపల్సరీగా వచ్చి మిమ్మల్ని అభినందించడానికి కంపల్సరీగా వస్తామని కోరుకుంటున్నాను.
ఇక్కడ నాతో పాటు నా సహచరులు, ప్రెసిడెంట్, సెక్రటరీ, మంగళగిరి వాకర్స్ అసోసియేషన్, మిగిలిన సభ్యులందరికీ నా నమస్కారం అండి. నేను పెద్ది శివరాం ప్రసాద్. నేను పుట్టి పెరిగిందంతా గుంటూరే. నాది ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం. ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం అంటే మేము మ్యానుఫ్యాక్చర్స్, వీఆర్ నాట్ డీలర్స్, వీఆర్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. మాకు ఒక 40 మంది డీలర్లు ఉన్నారు ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అంతా. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకుంటున్నా, ఫస్ట్ తెలియాలి కాబట్టి. సో మా ఉండేది లక్ష్మీపురం 4 నా రెసిడెంట్. హరిహర మాల్ బ్యాక్ సైడ్ ఉంటాం మేము. సో ఇప్పుడు ఇవాళ ఇక్కడ రావడం కారణం అంటే మేము ఇండివిజువల్గా ప్రతి ఊరు అంటే ఈ వాకర్స్ సభ్యులు ఉన్న ప్రతి ఊరు వెళ్ళి మన గుంటూరులో జరుగుతుంది కాబట్టి అందరినీ పర్సనల్గా ఇన్వైట్ చేద్దామని నేను శివరాం ప్రసాద్, మురళీకృష్ణ గారు మా టీం మెంబర్ సెక్రటరీ, రేపు వారు సత్యనారాయణ గారు, వారు ఏమన్నా ట్రెజరర్ గారు, మేము ముగ్గురు టీం అండి. మా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు వజీర్ గారు. సో వారైతే మమ్మల్ని చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తారు. అందుకని వారిని మేము స్పెషల్ పోస్ట్లో పెట్టాము పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా. సో రేపు పరిచయం చేయక్కర్లా, అందరికీ పరిచయం తెలియకపోయినా వారిని కూడా అడగచ్చు రేపు మీరు వచ్చినప్పుడు. సో దయచేసి మీరు 5వ తారీఖు 8:30కి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా మీటింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 1:30 వరకు మీటింగ్ ఉంటుంది. 1:30కి ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత ఎటువంటి వెళ్ళిపోవచ్చు ఇక. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు మా ప్రమాణ స్వీకారం రావాల్సిందిగా వినమ్రంగా మిమ్మల్ని వస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందరికీ మంగళగిరి వాకర్స్ అందరికీ చాలా చాలా శుభోదయం. నాకు చాలా వరంగా భావిస్తున్నాను ఇవాళ మీ అందరినీ కలవటం, ఈ రకంగా ఇన్విటేషన్తో మిమ్మల్ని అందరినీ కలిసి రేపు జరగబోయే 5వ తారీఖు మన కార్యక్రమానికి మనం అందరం కూడా ఇచ్చేసి మీరంతా దిగ్విజయం చేయాల్సిందిగా మరీ కోరుచు. నా పేరు కారంచెట్టి మురళీకృష్ణ. మాది శ్రీనివాస జూట్ కంపెనీ అని టార్పాలిన్స్, నవ్వారు వ్యాపారం అండి. ఇంకొకటేమో షాపింగ్ మాల్ ఒకటి ఉంది. తప్పకుండా నా పర్సనల్గా అది. కాబట్టి మీరు అందరూ ఇచ్చేసి మీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అందరూ ఉన్నారో, ఎంతమంది అసోసియేషన్, ఎంతమంది వాకర్స్ టీమ్స్ ఉన్నాయో అందరూ కూడా తప్పకుండా ఇచ్చేసి మన కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేయండి. ఇవాళ రాని వాళ్ళు కూడా దయచేసి చెప్పవలసిందిగా. నా పేరు లవర్ పద్నాలుగు, మాది కాకినాడ సార్. నేను 2024కి డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా ఉంటున్నాను. కాబట్టి మా ప్రమాణ స్వీకారం మీ క్లబ్ తరఫున మ్యాక్సిమం అందరూ వచ్చేట్టు కృషి చేసి మా క్లబ్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అనంతరం లాఫింగ్ క్లబ్ చైర్మన్ లాల్ వజీర్ వాకర్స్ చేత లాఫింగ్ ఎక్సర్సైజ్ చేయించి నవ్వులు పోయించారు. నవ్వితే నాకేంటి? కాఫీ ఎలా చేస్తాము, మిల్క్ షేక్ ఎలా చేస్తాము, మిల్క్ షేక్ లాంటిది అంటే ఈ గ్లాసులో పోస్తుంది. ఒకరినొకరు చూడాలి, ఒకరినొకరు చూస్తేనే మనకు నవ్వు వస్తుంది. అది రాదు. అందరూ ఒకరినొకరు చూడండి. సార్ మీకు లేకండి. ఎక్సర్సైజ్ కూడా కలిసి రావాలి దీంట్లో, ఊరక లాఫింగ్ కాకుండా. ఇప్పుడు దీన్ని నేను నీ డ్యాన్స్ అంటాను. ఓ ఓ ఆహా ఓ ఓ
ఆహా చేయండి. అలాగే కళాకారుడు ఎవటూరి ప్రసాద్ సుయోధన పాత్రధారి డైలాగ్స్ చెప్పి మెప్పించారు. దుర్యోధన, ఈ దురహంకారానికి తగిన ప్రతీకారం చేస్తాను. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూపి రంభోరు నిజోరు దేశమన నుండగ పిలిచిన ఈ దురాత్మ దూర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదోభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధన ఉగ్ర రణాంతరంపున. బానిసలకి భావమా నీ ప్రసాద్ గారు గవర్నర్గా ఎన్నికయ్యారు. ఫస్ట్ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. 5వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఫస్ట్ తారీఖు నుంచి ఫాలో అప్లో వస్తారు. 5వ తారీఖు ప్రమాణ స్వీకారం వచ్చింది. ఎవరు మిస్ కావద్దండి, దయచేసి అందరూ వచ్చి మన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మాకు ఏం చోట్లు కాబట్టి మీరు అందరూ ఇచ్చేసి తప్పకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. సెక్రటరీ